బ్రేకింగ్ న్యూస్ ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఢిల్లీలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. సెంట్రల్ ఢిల్లీలో గంట వ్యవధిలో 112.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపైకి మోకాల్లోతు నీళ్లు రావడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. రాజేంద్ర నగర్లో జల ప్రవాహం కొనసాగుతోంది. ఒకరి చేతిని ఒకరు పట్టుకొని ప్రవాహాన్ని దాటుతున్నారు నగరవాసులు. వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. హౌస్ ఖాస్లో ప్రధాన రోడ్లపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. వర్షాలకు గొయ్యిపడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు వణికిస్తున్నాయి. ప్రధానంగా హౌస్ ఖాస్ ప్రాంతంలో పాటు రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఈ భారీ వర్షపాతం నమోదైంది. ఏకంగా 112.5 మిల్లీమీటర్ల పైగా వర్షపాతం నమోదైందంటే ఎంతటి భారీ వర్షం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ప్రధాన రహదారులన్నీ రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద చేరుతోంది. సెంట్రల్ ఢిల్లీలో గంట వ్యవధిలో ఇంతటి భారీ వర్షపాతం కురిసింది. దీంతో ఒక్కసారిగా ఢిల్లీలో నగరవాసులు జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి. మోకాల్లోతు నీళ్లు రోడ్లపైకి రావడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. రాజేంద్ర నగర్ అలాగే హౌస్ ఖాస్ ప్రాంతంలో ఈ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఒకరి చేతిని ఒకరు పట్టుకొని నగరవాసులు రోడ్లు దాటుతున్న పరిస్థితి. ఎంతటి వర్ష బీభత్సమో ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. దేశ రాజధానిలో ఇలాంటి పరిస్థితి అంటే బహుశా ఒక్కసారి నిజంగా ఎంతటి భారీ వర్షమో అర్థం చేసుకోవచ్చు. భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరింది. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరింది. అంతేకాదు అక్కడ ప్రజలు రోడ్లపై దాటేందుకు ఒకరి చేయిని ఒకరు పట్టుకొని రోడ్లు దాటుతున్నారంటే రాజధాని నగరంలో ఎంతటి వరద విలయమో వర్ష బీభత్సం ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ దృశ్యాలను బట్టి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. పూర్తిగా ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యి చెరువులను తలపిస్తున్నాయి. దేశ రాజధానిలో అంతటి భారీ వర్షం కురిసింది. వర్షాలకు భారీ గొయ్యిపడంతో హౌస్ ఖాస్ ప్రాంతంలో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఈ నేపథ్యంలో ఢిల్లీ వాసులు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రాజేంద్ర నగర్ హౌస్ ఖాస్ ప్రాంతంలో ఈ భారీ వర్షాలు కురిసినట్టుగా మనకు అర్థమవుతుంది. అసలు రోడ్లపై ఒకరి చేయి ఒకరు పట్టుకొని దాటాల్సిన సిచ్యువేషన్ ప్రస్తుతం ఢిల్లీ రాజధానిలో ఉంది. అసలు ఏం జరుగుతుంది? ఇంతటి భారీ వర్షాలు ఇంకా ఎన్ని రోజుల పండొచ్చు అంటూ ఐఎండీ చెప్తోంది. అయితే గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఒక్కసారిగా ఢిల్లీ మొత్తంగా కూడా ఉనికిపోయింది. అసలు చూసుకున్నట్టుగైతే మొన్నటి వరకు కూడా ఉక్కపోత, భరించలేని ఉక్కపోతతో ఢిల్లీ నగరం అట్టుడికిపోయింది. మరి సడన్ గా రాత్రికి రాత్రి వర్షం అయితే బాగా పడింది. ఈ వర్షాల దెబ్బకి మొత్తంగా కూడా జనజీవనం స్తంభించిపోయింది. రాత్రి రోడ్లన్నీ కూడా వివిఐపి ప్రాంతాలతో సహా మొత్తం అన్ని ప్రాంతాల్లో రోడ్ కూడా జలమయమయ్యాయి. పార్లమెంట్ ఏరియా, అలాగే పార్లమెంట్ తో పాటు మినిస్టర్స్ ఉండి శాస్త్రి భవన్ కానీ, అలాగే ఉద్యోగ భవన్, నిర్మాణ భవన్ వంటి మంత్రుల కార్యాలయాలు, కేబినెట్ మంత్రుల కార్యాలయాల కూడా వాటర్ రావటం, అలాగే దాంతో పాటు టోటల్ గా హౌస్ ఖాస్, గ్రీన్ పార్క్, ఎయిమ్స్, ఇక ఈ ప్రాంతాల్లో భారీగా రోడ్డు మీద నీళ్లు నిలిచిపోయాయి. జనాలు బయటకు వెళ్ళడానికి కష్టతరమైన పరిస్థితి ఏర్పడింది. మరి సివిల్స్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కరుణపాక, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో కూడా ఈ వర్షం దాటికి ఈ వరద దాటికి ఆ ఏరియాలన్నీ కూడా మునిగిపోయాయి. మరి అయితే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగా సక్రమంగా లేకపోవడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక్క ఢిల్లీయే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి హర్యానా రాష్ట్రం, అలాగే నోయిడా, ఉత్తరప్రదేశ్, ఈ మొత్తంగా కూడా ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా వర్షాలు దెబ్బకి డ్రైనేజీ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉండడం, వర్షం నీరు రోడ్డు మీదకి రావడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బయటికి వెళ్ళడమే చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కొద్దిగా వర్షం తగ్గుముఖం పట్టింది. మా ఉదయం నుంచి రాత్రి మాత్రం గతంలో ఎప్పుడు లేనంత వర్షం పడింది. గత ఏడాది ఇదే సమయానికి రోడ్లన్నీ జలమయమైపోయి పడవలు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి అయితే గత ఏడాది ఏర్పడింది. మళ్ళీ ఈసారి అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రజలు ఎవరు బయటికి రావద్దని చెప్పేసి. రామకృష్ణ, ఐఎండీ ఏం చెప్తోంది అంటే దేశ రాజధానిలో ఇంతటి భారీ వర్షపాతం ఒక్కసారిగా 112.5 మిల్లీమీటర్ల వర్షపాతం అంటే అత్యధిక వర్షపాతం అని చెప్పాలి. ఇంకా ఎన్ని రోజుల వరకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ?
ఇంకా 2 రోజుల్లోనే 3 రోజులుగానే ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వర్షం నుంచి కాస్త విరామం దొరికినప్పుడు కూడా మళ్ళీ వర్షాలు పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రామదాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ. దేశ రాజధాని ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. వర్షాలకు ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధానంగా హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఈ భారీ వర్షాలు కురిశాయి. రాజేంద్రనగర్ ప్రాంతంలో కూడా భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపై ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దాంతోపాటు హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఓ భారీ గొయ్యి ఏర్పడింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిపేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచిస్తున్నారు. ఇళ్లలోకి నీరు చేరి లోతట్టు ప్రాంతాల్లో జనం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. రహదారులు పూర్తిగా చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఢిల్లీకి రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తోంది.